హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? నేను ఒక 3 నెలల కిందట ఒక వీసా తీశాను భయాన్లో. గత 6/7లో మనోడే రాజంపేట అంట రైల్వే కూడా అతను వచ్చాడు. ఒక నెల పని చేసుకున్నాడు. 2వ నెల నుంచి నాకు తనాజులు కావాలని స్టార్ట్ చేసిండు. సరేనా, వచ్చిన కొత్తలో బాగా చెప్పిండు అన్న, చాలా మంచి ఇల్లు తీసావు ముస్తకన్న. మేడం టిఫిన్ ఇస్తుంది, బ్రేక్ఫాస్ట్ ఇస్తుంది, అన్నం ఇస్తుంది, మిగిలిపోతే అదే పనిగా పిలిచి ఇస్తుంది నా కోసము. సరేనా, అంతా బాగుంది. ఓకే అన్న, నువ్వు బాగున్నావు కదా, చేసుకో, నాకు అదే కావాలన్నా. సరేనా, ఏం పని ఎక్కువ కాదన్న. అక్కడ 6 బండ్లు ఉంటాయి, 6 బండ్లు కడగాలి. బ్రష్ ముందు పక్క చిన్న ఇల్లు అన్న, చిన్న ఇల్లు. సరేనా, బాడీకి ఉంటారు వాళ్ళు. సరేనా, ఇంకా పార్కింగ్ ఉంది, చిన్న గార్డెన్ ఇంత ఉంటుంది ప్లేస్. ఇంత ప్లేస్లో ఒక 6 మీటర్లు ఉంటుంది. దానికి మొత్తం పూల మొక్కలు వేసుకొని నీళ్లు వేసుకుంటూ ఉండాలి. ఖైమా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ వరకే. చలికాలం వరకు, వేడికాలం వస్తే ఇంకా దాన్ని యూస్ చేయరు వాళ్ళు. అంతా బాగుంది. జమియాలో ఎవరో మనోడు ఒకరికి పరిచయం అయ్యిండు, మనోనికి తెలుగు అతను. సరేనా, 2వ నెల అయిపోయింది. 2వ నెల స్టార్ట్ అయ్యి 10 రోజుల తర్వాత ఫోన్ చేయడం స్టార్ట్ చేసిండు. అన్న, నాకు తనాజులు కావాలి, నాకు ఇబ్బందిగా ఉంది అన్నాడు. ఏం ఇబ్బంది ఉందంటే, నాకు తనాజులు కావాలన్నా, నేను చేయలేను. సరేనా, మా ఫ్రెండ్స్ అంతా బయట ఉన్నారు, నేను వాళ్ళ కాడికి వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది, నేను చెయ్యను అన్నాడు. అన్న, కుదరదన్నా, నువ్వు వచ్చినావు 2 సంవత్సరాలకు ఒక కాంట్రాక్ట్ ఉంటుంది అనేది, నువ్వు చెయ్యాలి తప్పనిసరి. అది లేకుంటే నువ్వు ప్రాబ్లంలో పడతావు. అంటే లేదు, నేను పారిపోతాను, నువ్వు పంపించకుండా నేను పారిపోతాను అన్నాడు. సరే, నువ్వు కొద్దిగా ఆగు, ఒక వారం టైం ఇవ్వు, కొద్దిగా మేడం సెట్. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మొన్ననే వాళ్ళ రిలేటివ్లో ఎవరో వాళ్ళ అన్ననో వాళ్ళ బాబాయ్ చనిపోయాడు. ఇంకా వాళ్ళ డిప్రెషన్లో ఉంటారు, కొద్దిగా ఆగరాయా అంటే, లేదన్నా, నువ్వు మాట్లాడు, నేను పారిపోతా అంటే నువ్వు సైలెంట్గా నేను చేస్తాను. నాకు చెప్పిన 2 రోజులు అతను ఆగిండు. 3వ రోజు నేను చెప్పలేదని మేడం చెప్పేసిండు. మేడం ఇంగ్లీష్లో చెప్పినాడు, నా వల్ల కాదు, నాకు ఇక్కడ ఇబ్బంది ఉంది, నాకు తనాజులు కావాలి అన్నాడు. ఫోన్ చేసింది నాకు, ఏంది ముస్తక్ తినేందో అంటాడు, తనాజులకి మా ఫ్యామిలీ షును కాదా అనేది. నేను చెప్పాను, మేడం తనకు మనకి ఇబ్బంది ఉందంట, మీ ఇంట్లో తనాజులు కావాలి అంట అన్నాడు. ఇంకా తను చెప్పింది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇంకా నాకు రిలీజ్ కావాలి అన్నాడు. రిలీజ్ అంటే ఇంకా వాళ్ళ భాషలో తనాజులే అయ్యి. ఇలా అంటాను మేడం అంటే, ఎందుకు అన్నాడు. చెప్పినాడు, నాకు ఇబ్బందిగా ఉంది, ఇదే చెప్పాలేమంటే, లేదు అదే చెప్పాలంటే, లేదు ఆ విధంగా చెప్తే ఇబ్బంది పడతావరా, నువ్వు చెప్పింది. వాడు ఏమంటాను తెలుసా, మా వాళ్ళు బయట చాలామంది ఉంటారు, వాళ్ళ కాడికి వెళ్ళిపోతా అని చెప్పండి అంట, అరబీలో చెప్పంటాడు. నేమన్నా వద్దన్నా, ఇలా చెప్తే ప్రాబ్లం అవుతా అంటే, అలాగే చెప్పన్నాడు. నువ్వు అలా చెప్పంటే నేను ఇంగ్లీష్లో చెప్తా అన్నాడు. ఎందుకంటే మనోనికి ఇంగ్లీష్ బాగా వస్తుంది, డిగ్రీ ఫైనల్ కంప్లీట్ చేసింది మనోడు. సరే, మన అరబీలో చెప్తే వాడు ఇంగ్లీష్ చెప్పినా అనుకో, మళ్ళీ ఇరుపుకులం అవుతాం. సరే, చెప్పాను మేడం, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారంట, ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిపోతారంటే, అలాంటప్పుడు ఎందుకు వచ్చింది ఇక్కడికి అన్నది. నిజమే, వాస్తవమే కదా అది. మీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, మీ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు బయట వీసా మీద రావాలి. సరేనా, నన్ను మధ్యలో నువ్వు పువ్వుని చేస్తావా? తీసినాను, బాగుంది, వెళ్ళిపోతా అన్నాడు. మేడంతో మాట్లాడి, సరే ముస్టాక్, ఖలాస్ మా బిగిరిగినది, నాకు ఎక్కువ తలకైన పెద్దు, నేను ఏమేమి ఖర్చు పెట్టినానో తీసేసుకోండి, నాకు ఇచ్చేసాను. అది అగ్రిమెంటు, టికెట్, వీసా నేనేం తీసుకోలేదు. సరేనా, అతని కాడ నేను 20,000 తీసుకున్నాను, అంతకుమించి ఏం తీసుకోలేదు. సరేనా, 20,000 తీసుకున్నాను. అగ్రిమెంటు, టికెట్, వీసా అడిగింది, అన్నిటికీ ఇంకా అగ్రిమెంట్కి డబ్బులు, వీసాకి డబ్బులు, తనకు ఖర్చు పెట్టిన అన్నీ తీసేసుకునేది. జీతం 1 నెల శాలరీ ఇచ్చేసింది, మళ్ళీ వెనక్కి ఇచ్చేసింది. ఆ పైన 10 రోజులు ఎన్ని రోజులు జరిగిందో అది కూడా ఇచ్చేసింది మేడం, తెలుసా మీకు. అదంతా కట్ చేసుకొని ఏంటి, ఆ 10 రోజుల శాలరీ మొత్తం తను ఇవన్నీ డబ్బులు ఇచ్చినదో, ఇది 10 రోజులు గడిచిన శాలరీ అని ఇచ్చేసి, నేను సాయంత్రం చేస్తాను ముస్తాక్ నీకు ఫోన్ అని చెప్పేసింది. మధ్యాహ్నం డబ్బులు ఇచ్చింది, నైట్కి ఫ్లైట్ టికెట్ వేసి పంపించేసింది. నాకు ఫోన్ చేసింది దావలో, అన్న ఎక్కడికి పిలుచుకుని పోతాను, నాకు తెలియడం లేదు అంటే, నాకు తెలియదు. సరేనా, ఒక్కటే మాట అన్నది, నీకు ఇంకా సంబంధం లేదు, అంతే అయిపోయింది. నేను చెప్పాను, నువ్వు చెప్పకు మేడానికి, నువ్వు చెప్పకు, వాళ్ళు ప్రాబ్లంలో పడతావు అంటే, నేను చెప్తా, నేను ఎక్కేస్తా, పెక్కేస్తా, తొక్కేస్తా అని పోయిండు. ఇప్పుడు ఏమైంది, నువ్వు ఇక్కడ ఇళ్ళ మాటలు వాళ్ళ మాటలు నువ్వు చెడిపోయినావు. అందుకే చెడు మాటలు, చెడు సవాసాలు దూరంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ప్రాబ్లంలో ఉండవు, నువ్వు వెళ్ళిపోతున్నావు, చెప్పినవాడు వచ్చి నీకు సాయం చేసిండా? చేయలా. వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు విన్నావు, నువ్వు ఏమన్నా బాగుపడినావా? నష్టమైపోతున్నావు. సో అందుకు మనం కష్టపడడానికి వచ్చినప్పుడు కష్టం పడాలి, అది ఇక్కడ అక్కడ కాదు. సరేనా, సో జాగ్రత్తగా చేసుకోండి. ఇక్కడ చాలామంది ఉన్నారు అలాగా. సరేనా, 6 బండ్లు కడుగుతా అంటే వాళ్ళు అంటారు, మా ఇంట్లో 2 బండ్లే, వారానికి ఒకసారి కడుగుతాం, నెలలో ఒకసారి కడుగుతాము, ఎందుకు కడుగుతున్నావు, కడగనని చెప్పేసి. ఎవరు ఉండరు, మీ ఇల్లు ఉండే మాత్రం అన్ని ఇల్లులు ఉండవు ఇక్కడ. సరేనా, సో జాగ్రత్త. ఈ వీడియో నేను పెట్టే తను చూస్తా అంటాడు, అందుకే తనకే చెప్తున్నా. ఇప్పుడు నీ వల్ల తను ఇండియాకి వెళ్ళిపోయాడు, కమ్సే అంటే 1,50,000 నష్టం తనకు. నీ ఎర్రిపూకు మాటల వల్ల తన లైఫ్ పోయింది. అవసరమా? ఎందుకన్నా అవసరమా మనకు?
కష్టపడడానికి వచ్చినప్పుడు కష్టపడియండి. చేతి అయితే మీకు సహాయం అయితే సహాయం చేయండి, లేకుంటే మర్యాదగా ఉండండి అంతే. చూడండి ఇప్పుడు వెళ్ళిపోయింది అతను. నాకు ఫోన్ చేసి ఒక్కరు అడగలే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తెలుసా, వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అన్న కానీ వాళ్ళ బాబాయ్ కానీ. ఎందుకంటే నేను చెప్పా, ప్రతి ఒక్కరు చెప్పాను, మీ పిల్లోడు వీళ్ళ మాటలు వాళ్ళు తిట్టినారు సస్య సామాన్లే అని. అలా ఉంటుందన్నా. సో జాగ్రత్తగా చేసుకోండి. ఇక్కడ పెద్ద పెద్ద మీసాలు వచ్చి గడ్డాలు మెరిసిన వాళ్ళే మర్యాదగా ఒకరి కింద పని చేసేటప్పుడు మర్యాదగా చేసుకోవాలి. సరేనా, నేను 10 మందిని కొట్టేస్తా, 100 మందిని కొట్టేస్తా, ఎక్కేస్తా తొక్కేస్తా అంటే గుద్దులో కాళ్ళు పెట్టి మర్చి పెడతారు ఇక్కడ, అర్థమైందా? సో జాగ్రత్తగా చేసుకోండి, ఎక్కువ దాంట్లో దూరకండి, సరేనా? దూరితే మీకే నష్టము, మాకేం లేదు. ఇది జరిగింది. సో కొత్త వాళ్ళకు వచ్చినప్పుడు మీరు మనం పాత వాళ్ళు ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, సరేనా? ఆయన ఒక 6 నెలలు కష్టం ఉంటుంది, చేసుకో. మేము కూడా ఆ స్థానం నుంచి వచ్చాము, ఆ స్థాయి నుంచి వచ్చాము. కొద్దిగా సెట్ అవ్వడానికి టైం పడుతుంది, జాగ్రత్తగా చేసుకొని చెప్పండి, అంతేగాని సరేనా హవేలీలో పెడతాను, మాలియాలో పెడతాను, మురుగావులో పెడతాను, షరాక్లో పెడతాను అంటే ఇప్పుడు పడింది బొక్క తనకు ఎలిబండు పొలరా బాబు. సో వచ్చిన కొత్తలో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, సరేనా? మీకు చేతనైంది చెయ్యండి. ఇలా చెప్పి చేస్తే అతను వెళ్ళిపోయాడు, నష్టమే కదా పాపం తనకు. తీసుకుని నేను బాగున్నాను, చెప్పిన వాళ్ళు మీ బాగున్నారు, నష్టపోయింది అతను. అవసరమా? ఒకరు కష్టపడడానికి వచ్చినప్పుడు చేయండి, అంతేగాని ఇలాంటి చిల్లర పనులు చేయొద్దు, ఓకేనా? చలో బాయ్, జాగ్రత్త అన్న మీరు కూడా. ఓకే, ఫోన్ చేసిండు, అన్న ఏందన్న ముస్తకన్న ఇలా జరిగింది, ఇంకా మా ఇంట్లో ఎవరు నాకు మాట్లాడడం లేదు, పట్టించుకోవడం లేదు, నాకు చచ్చిపోవాలని ఉందన్న, ఇదన్నా అదన్నా అన్నాడు. నేను చెప్పాను తనకు, నువ్వై మేడం గారికి చెప్తే వెళ్ళి నీ గుంత నువ్వే తీసుకున్నట్టు ఉంటుంది, నీ బావిలో నువ్వే పడినట్టు ఉంటుంది అన్నాను. నాకు ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్లో మాట్లాడతా, తమిళ్ మాట్లాడతా, కన్నడ మాట్లాడతా అంటే పడింది నీకే, నాకు కాదు కదా. ఇంకో విషయం, తనకు శాలరీ ఎంత తెలుసానా? 105 దినార్లు. 105 దినాలు శాలరీ, మళ్ళీ 5 దినార్లు మేడం రీఛార్జ్ చేపిస్తాను. అది ఎవరో కాదా, మా మేడం, నేను పని చేస్తున్న ఇంట్లో మా మేడం సొంత చెల్లి, బాడీగిల్లు బయాన్లో గత 6 ఇషారా 7 8 చెప్పాను అక్కడ, తెలుసా? ఏం కావాలా? 105 దినాలు. నేను కొత్తలో వచ్చినప్పుడు 2016 ఆగస్టులో వచ్చినప్పుడు నా శాలరీ ఎంత అన్నా తెలుసా? 65 దినార్లు. హౌస్ బాయ్ పనిగా వచ్చినప్పుడు నేను గార్డెన్ వర్క్, నేను వచ్చింది గార్డెన్ వర్క్, మళ్ళీ ఇక్కడ మంచిగా ఉండి మంచితనంగా ఉండి నేను లైసెన్స్ తెచ్చుకున్నా. గార్డెన్ వర్క్ వచ్చినప్పుడు నేను 65 దినార్లు. నాకు ఎన్ని బండ్లు ఉన్నాయి తెలుసా? నాకు కూడా 7-8 బండ్లు అడుగుతున్నాను. పని చేస్తా అంటే ఇది ఉన్న ఇదంతా ఇక్కడ అవి మనకు చెట్లు భూమి తోగేటప్పుడు షివిల్ అంటారు, ఆ షివిల్ పట్టుకొని చేస్తా అంటే కొత్తలో నాకు అది చేతగాని పని. అది ఇక్కడంతా బొబ్బలు వస్తున్నాయి తెలుసా? అప్పట్లోనే 65 దినాలకు చేసినాను. నీకు 105 దినాలు జీతం, అంతేనా? చెప్పుడు మాటలు వింటే చెప్పుతో కొట్టుకున్నట్టుంటుంది, అర్థమైందా? సో మీరు కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళకి కొద్దిగా చెప్పండి, భయపడేయద్దు. ఇది చిన్న అది చిన్న చేసుకోవాలి, కష్టం ఉంటుంది, తర్వాత లైఫ్ బాగుంటుంది అన్ని విధాలు కానీ చెప్పాలి, సరేనా? ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఏం చేయలేం. మేడం ఫింగర్ కొట్టించి పంపించేసింది. నేను అడిగా, మేడం ఎందుకు ఫింగర్ కొట్టామంటే నీకు సంబంధం లేదు, ఇంతే మాలిని షుగర్ అన్నది, అంటే నీకు సంబంధం లేదు అంతే. ఇప్పుడు ఏం చేయలేం, మన చేతిలో ఏం లేదు. ఇంకా తనకు వాళ్ళ ఇప్పుడు అంత నష్టం వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేయొచ్చు కదా, ఉస్తాకేంది ఇలా చేస్తావు ఇలా చేస్తావు అని. ఒక్కరు కూడా ఫోన్ చేయలే నాకు, తెలుసా? ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి వాళ్ళకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఓకే, నేను మళ్ళీ చేస్తాను, మా బాబు పిలుస్తాడు. జాగ్రత్త. అస్సలాము అలైకుం.